ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. లక్షకు 2 లక్షలు ఇస్తామన్నారు. 10 లక్షలు పెడితే 20 నెలల్లో 20 లక్షలు ఇస్తామన్నారు. మొదట్లో అంతా బానే సాగింది. మోసం చేయాలనుకున్న వ్యక్తి తన టార్గెట్ పూర్తి కాగానే బోర్డు తిప్పేశాడు. దీంతో అధిక లాభం వస్తుందని ఆశపడి పెట్టుబడి పెట్టిన వారు లబోదిబో అంటున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మోసగాడెవరో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ జీడిమెట్ల కేంద్రంగా 3 ఏళ్ల క్రితం ఏర్పాటైన పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే సంస్థ అధికంగా వడ్డీలు ఇస్తామని చెప్పి జనాలకు ఆశ పెట్టి లక్షలకు లక్షలు పెట్టుబడిగా తీసుకుంది. కనీసం 1 లక్ష పెట్టుబడి పెడితే 20 నెలల్లో రెట్టింపు ఇస్తామని ఆశ చూపించారు. పబ్లిక్ ను నమ్మించేందుకు బాండ్లు కూడా ఇచ్చారు. 3 ఏళ్ల వరకు అంతా సాఫీగానే సాగింది. లక్షకు 2 లక్షలు, 10 లక్షలు పెడితే 20 లక్షలు చెప్పినట్లుగా ఇచ్చేశారు. దీంతో జనం వెర్రెత్తిపోయారు. అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి లక్షలకు లక్షలు తెచ్చి పెంగ్విన్ సంస్థకు ఇచ్చేశారు. కోట్లు మూటగట్టుకున్నారు. 3 ఏళ్ల తర్వాత ఓ మంచి రోజు చూసి బోర్డు తిప్పేశారు దాని నిర్వాహకులు. వడైగర్ బాలాజీ, చౌదరి స్వాతితో పాటు కొంతమంది కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మొదట్లో బాగానే ఇచ్చారని, తాను కూడా ఒకసారి లాభం తీసుకుని రెండోసారి 5 లక్షలు పెట్టానని, ఇప్పుడు ఆ మొత్తం పోయిందని దిగాలుగా చెప్పాడొక బాధితుడు. ఎక్కువ వడ్డీకి ఆశపడి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 లక్షలు పెట్టిన ఉన్నారు, 10 లక్షలు పెట్టిన ఉన్నారు, 1 లక్ష రూపాయలు పెట్టిన ఉన్నారు. వచ్చినాయి సార్, ఫస్ట్లో పెట్టినప్పుడు వచ్చినాయి మంచిగా. 2 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మామూలుగా 2 మంత్స్, 1 మంత్, కొందరికి 1 మంత్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు. 2 మంత్స్ స్టార్ట్ అవుతుంది. మాకు 3 lakhs వరకు రిటర్న్ అయినాయి సార్. మళ్ళీ వచ్చేసి మళ్ళీ 5 lakhs పెట్టేసాము. ఇప్పుడు అవి అన్ని పోయినాయి సార్ మొత్తం. పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే సంస్థ మోసం చేసిందని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. తమ డబ్బును తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. ది పెంగ్విన్ సెక్యూరిటీస్ మోసంపై ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. స్వల్పకాలంలో అత్యధిక వడ్డీ ఇస్తామని మాయమాటలు చెప్పేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 5-6% మార్జిన్ రావడం కూడా కష్టం. అటువంటిది 100% మార్జిన్స్ వస్తున్నాయంటే జనాలు కూడా ఒకసారి ఆలోచించాలి. మనం అంటే ఇలా పెట్టడం కరెక్టా కాదన్నది. ఎవరో పెట్టారు కాబట్టి వాళ్ళకు వచ్చిన కాబట్టి నేను వస్తున్నాయని పెడతా పోతే వీడు నేరస్తుడు వాడు అనుకున్న స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి మోసం చేస్తే ఎక్కువ మంది మోసపోయే అవకాశం ఉంది. ది పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ బోర్డు తిప్పేసిందన్న విషయం తెలుసుకున్న బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బాధితులంతా బయటకు వస్తేనే ఎన్ని కోట్లకు మోసం జరిగిందో తెలుస్తుంది. పోలీసులు మాత్రం చీటర్లపై సీరియస్ గా ఫోకస్ చేశారు.